ఏ జంతువు తన జాతి జంతువును చంపదు. మనిషి మాత్రం సాటి మనిషి ప్రాణం తీస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ పరిస్థితులు ఇలా చేయిస్తున్నాయి? తెలివితేటలు, ఇంగిత జ్ఞానం అన్నీ ఉండి కూడా మనిషి రాక్షసుడవుతున్నాడు. చాలా సందర్భాల్లో జరుగుతున్న దారుణాల్ని చూస్తే మనకంటే జంతువులే మేలేమో అనిపించక మానదు. అలాంటి సందర్భం ఓ ఊళ్ళో ఎదురైంది. ఓ సంఘజీవి సైకోలా మారాడు. అమానుషంగా విరుచుకుపడ్డాడు. అన్యాయంగా ప్రాణాలు తీశాడు. అందుకు కారణాలేంటన్నది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. హత్య జరిగిన వెంటనే డెడ్ బాడీ కనిపిస్తే కేసు మిస్టరీని ఛేదించడం తేలికవుతుంది. అదే శవం ఆలస్యంగా కనిపిస్తే అన్ని సమస్యలే. నిజామాబాద్ పోలీసులకు అలాంటి కేసు ఒకటి తగిలింది. తీగ లాగడమే కష్టమైపోయింది. గట్టిగా ప్రయత్నిస్తే పెద్ద డొంకే కదిలింది. ఆ కేసు ఏంటో తెలియాలంటే అక్కడి అడవికి వెళ్లాల్సిందే. చుట్టూ అడవి, ఒకటే దుర్వాసన. ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. కంగారుగా ఊళ్ళోకి పరిగెత్తారు. స్థానికులకు విషయం చెప్పారు. పోలీసులకు సమాచారం వెళ్ళింది. అరగంటలో డెడ్ బాడీ దగ్గరకు వచ్చారు. శవం బాగా కుళ్ళిపోయి ఎవరిదో గుర్తుపట్టే పరిస్థితి లేదు. చనిపోయిన అతనికి సంబంధించిన వస్తువులు గాని, హంతకుల ఆధారాలు కానీ దొరకలేదు. శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ హత్య జరిగి వారమైనట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఆధారాలు లేక కేసు దర్యాప్తు కష్టంగా మారింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులపై ఎంక్వైరీ చేశారు. మారుపాకకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి కనిపించట్లేదని అతని భార్య వేములవాడ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ శవం అతనిదేనా అన్నది తేల్చడానికి పోలీసు రామని పిలిపించారు. తన కంప్లైంట్ లో అనుమానితులుగా 2 పేర్లు చెప్పిందామే. ఒకరు ఆర్టీసీ టీఏ కృష్ణ, మరొకరు కండక్టర్ సర్కార్. పోలీసులు వాళ్ళిద్దరిని ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి కనిపించకపోవడానికి తమకు సంబంధం లేదన్నారు వాళ్ళు. పోలీసులు వాళ్లను వదిలేశారు. భాస్కర్ రెడ్డికి ఎవరైనా శత్రువులున్నారా, ఆయన స్నేహితులెవరు అంటూ మారుపాక గ్రామస్తులను ప్రశ్నించారు. ఆ దర్యాప్తులో భాస్కర్ రెడ్డికి శంకర్తో సంబంధాలు ఉన్నట్టు తేలింది. అంటే భాస్కర్ కనిపించకపోవడానికి శంకరే కారణమా? శంకర్కు భాస్కర్ రెడ్డికి ఏమైనా గొడవలొచ్చాయా? భాస్కర్ ఆర్టీసీ డ్రైవర్ అయితే మరి శంకర్ ఎవరు? ఇది తాము అనుకున్నంత సాధారణ కేసు కాదని పోలీసులకు అనిపించింది. దర్యాప్తు వేగం పెంచారు. కొన్ని నెలల కిందట మారుపాక సర్పంచ్ని ఎవరో చంపేశారు. ఆ కేసులో శంకర్ ప్రధాన నిందితుడు. జైలుకెళ్లి ఈ మధ్య బెయిల్పై బయటకొచ్చాడు. ఇంతలో భాస్కర్ రెడ్డి అదృశ్యమయ్యాడు. ఈ 2 కేసులకు సంబంధం ఉందా? ఇప్పుడు శంకర్ ఎక్కడున్నాడు? అతడు దొరికితే నిజానిజాలు తెలుస్తాయనుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఓ రోజు వేములవాడ మండలం అగ్రహారం దగ్గరలో శంకర్ బైక్ పై వెళుతూ కనిపించాడు.
పోలీసుల ప్రయత్నం ఫలించింది. శంకర్ దొరికాడు. ఎంక్వైరీ మొదలైంది. మారుపాక గ్రామ సర్పంచ్ తనే చంపారని ఒప్పుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి గురించి చెబుతూ అదందరూ అనుకున్నట్లు అదృశ్యమో కిడ్నాపో కాదు, హత్య అన్నాడు. అడవిలో దొరికిన శవం భాస్కర్ రెడ్డిదేనని, ఆయన కూడా తానే చంపారని ఒప్పుకున్నాడు. దారుణంగా హత్యలు చేసి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అతడు చెబుతున్న సమాధానాలు పోలీసులకే వణుకు పుట్టించాయి. అసలే